రానా ఎందుకింత బ్రేక్ తీసుకుంటున్నారు? బయట వినిపిస్తున్నట్టుగానే నిజంగానే ఈయన సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారా? లేదంటే వెబ్ సిరీస్ల కోసమే సినిమాలకి దూరం అవుతున్నారా? కెరీర్ మొదట్లో ఏడాదికి కనీసం 2-3 సినిమాలు చేసిన రానా ఇప్పుడు ఎందుకు స్లో అయ్యారు? అసలు దీనిపై రానా రియాక్షన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? 3-4 కింద చేతిలో ఎన్ని సినిమాలున్నాయో, ఎవరికెప్పుడు డేట్స్ ఇస్తున్నారో తెలియనంత బిజీగా ఉండేవారు రానా. ఒక్కో ఏడాది 4 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. కానీ ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు 2 ఏళ్లకో సినిమా కూడా చేయట్లేదు దగ్గుబాటి వారసుడు. ఈయన నుండి సినిమా వచ్చి చాలా కాలమైంది. 2 ఏళ్ల కింద వచ్చిన విరాట పర్వం, భీమ్లా నాయక్ కూడా ఎప్పుడో సైన్ చేసిన ప్రాజెక్టులే. విరాట పర్వం తర్వాత రానా నుండి మరో సినిమా రాలేదు. నిఖిల్ స్పైలో చిన్న పాత్ర చేశారంతే. పైగా ఈ మధ్య ఎక్కువగా ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తున్నారు రానా. దాంతో రానా సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్లతో బిజీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. ఆ మధ్య బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు సిరీస్ చేశారు. దీని సీక్వెల్ త్వరలో రానుంది. ఇప్పటికే ముంబైలో షూటింగ్ కూడా మొదలైంది. 2025లో రానా నాయుడు 2 విడుదల కానుంది. కానీ సినిమాల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఈ స్పీడ్ కనిపించట్లేదు. అప్పుడో ఇప్పుడో ఒకటి అన్నట్టుగా సాగుతోంది రానా కెరీర్. తాజాగా కిషోర్ అనే కొత్త దర్శకుడితో ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బాహుబలి మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. సినిమాకి తనే కావాలని గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలిపారు రానా. మొదట్లో వరుసగా సినిమాలు చేయకపోతే ఆడియన్స్ మరిచిపోతారేమో అనే భయంతో చేశారని, ఇప్పుడు తానేంటో దేశమంతా తెలిసాక ఓ మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు రానా. ప్రస్తుతం రజనీకాంత్, జ్ఞానవేల్ సినిమాలో నటిస్తున్నారీనా. ఆ మధ్య వరుస హిట్స్ తో లక్కీ గర్ల్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న సంయుక్త సడన్ గా స్లో అయ్యారు. గ్లామర్ కాంపిటీషన్ లో వెనకపడటంతో చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ లో పర్ఫెక్ట్ గా మేక్ ఓవర్ అయి నయా స్ట్రాటజీతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగు వారికి స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య వరుస సక్సెస్లతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్లో హ్యాట్రిక్ హిట్స్ తో సత్తా చాటారు. అదే టైంలో ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ తో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేశారు. ఇంకా గోల్డెన్ లెగ్లు, ఐరన్ లెగ్లు ఏంటి, జస్ట్ కథని, క్యారెక్టర్ ని చూసి సినిమాలు సాయం చేస్తాం. హిట్ అయినా కాకపోయినా అది యూనిట్ మొత్తానికి చెందుతుంది. ఏ ఒక్కరి ఖాతాలోనూ క్రెడిట్ వేస్తానంటే నేను నమ్మను అంటూ హిట్ ఫ్లాప్ల విషయంలో, తన ఒపీనియన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు సంయుక్త. కెరీర్ స్టార్టింగ్ లోనే నెగిటివ్ రోల్ కూడా చేసి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ సడన్ గా స్లో అయ్యారు. రొటీన్ పాత్రలతో ఆడియన్స్ కి బోర్ కొట్టించకూడదనే ఉద్దేశంతో షార్ట్ బ్రేక్ తీసుకుని పూర్తిగా మేక్ ఓవర్ అయి కొత్తగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తాజాగా 0 ఫిగర్ అచీవ్ చేసిన ఈ బ్యూటీ తన న్యూ లుక్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 108 రోజుల కష్టం అంటూ కామెంట్ చేశారు. తన మేక్ ఓవర్ కి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు సంయుక్త. మరి ఈ న్యూ లుక్ అయినా అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి. జస్ట్ గ్లామర్ డాల్ గా ఉండిపోయేందుకు ఇష్టపడటం లేదు టాలెంటెడ్ బ్యూటీ కృతి సనన్. అందుకే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతి విషయంలో స్వయంగా కేర్ తీసుకుంటున్నారు. అప్కమింగ్ సినిమాల అప్డేట్స్ విషయంలోనూ అందరికంటే ముందే ఉంటున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ రోల్స్ తో కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న కృతి సనన్ ఇప్పుడు నటిగానూ తన మార్కు చూపిస్తున్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు. ఈ జనరేషన్ లో మరే హీరోయిన్ చేయనన్ని డిఫరెంట్ రోల్స్ లో కనిపించారు ఈ బ్యూటీ. రీసెంట్ గా కృతి నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా తేరే బాతో మే ఐసా ఉల్జా జియా. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమలో పడే రోబో పాత్రలో నటించారు కృతి. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ వావ్ అనిపించారు. తేరే బాతో మే ఐసా ఉల్జా జియా సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని కృతి స్వయంగా వెల్లడించారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందంటూ పార్ట్ 2 అప్డేట్ ఇచ్చారు. ప్రెజెంట్ తన సొంత బ్యానర్లో తెరకెక్కిన దోపత్తి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే తేరే బాతో మే ఐసా ఉల్జా జియా పార్ట్ 2 వర్క్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్రాంచైజీ స్టార్ గా మారిపోతున్నారు. కొత్త కథలతో సక్సెస్ రాకపోవడంతో పాత సినిమాలకి కొనసాగింపు ప్లాన్ చేస్తున్నారు కిలాడి. ప్రజెంట్ అక్షయ్ ఖాతాలో దాదాపు 1/2 డజను ఫ్రాంచైజీలున్నాయి. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న అక్షయ్ కుమార్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు హిట్ ఫార్ములాను నమ్ముకుంటున్నారు. అందుకే కొత్త కథల జోలికి వెళ్లకుండా వరుసగా ఫ్రాంచైజ్ మూవీస్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కిలాడి స్టార్ కిట్టీలో 4 సిరీస్లున్నాయి. అక్షయ్ కుమార్ లాయర్ పాత్రలో నటించిన జాలీ LLB ఘన విజయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్లో అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించారు. ఇప్పుడు త్రీక్వెల్లో మరోసారి అక్షయ్ లాయర్ గా కనిపించబోతున్నారు. అయితే పార్ట్ 3 కోసం అక్షయ్ వర్సెస్ అర్షద్ గా కథను డిజైన్ చేశారు మేకర్స్. వెల్కమ్ సిరీస్ లో వస్తున్న 3వ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 40% కంప్లీట్ అయింది. మిగతా భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హౌస్ఫుల్, హెరాఫెరీ సిరీస్ లో ప్లాన్ చేసిన నెక్స్ట్ పార్ట్స్ త్వరలోనే సెట్స్ మీదకు రానున్నాయి.
ఇలా వరుసగా సీక్వెల్స్, త్రీక్వెల్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న అక్కి ఆ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. హాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్లలో టర్మినేటర్ కూడా ఒకటి. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్కి ఈ రేంజ్ ఫాలోయింగ్ రావడానికి కారణం కూడా ఈ సిరీసే. తాజాగా ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు జేమ్స్ కెమెరూన్. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్, స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ మూవీ ఫ్రాంచైజ్ ది టర్మినేటర్. ఇప్పటికే ఈ సిరీస్ లో 6 సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. టర్మినేటర్ సిరీస్ లో చివరి సినిమా 2019లో రిలీజ్ అయింది. అప్పట్లో టర్మినేటర్ డార్క్ ఫేట్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాతో సిరీస్ ను ముగిస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. దీంతో ఆర్నాల్డ్ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. తాజాగా టర్మినేటర్ సిరీస్ ను రీస్టార్ట్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు దర్శకుడు జేమ్స్ కెమెరూన్. అవతార్ 3 ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఈ గ్రేట్ డైరెక్టర్ తన అప్కమింగ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలో టర్మినేటర్ సిరీస్ లో మరో మూవీని రూపొందించేందుకు వర్క్ చేస్తున్నట్టుగా వెల్లడించారు కెమెరూన్. టర్మినేటర్ సిరీస్ లో నెక్స్ట్ మూవీకి కథ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించిన కెమెరూన్ ఆ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం అవతార్ 3 వర్క్ లో ఉన్న ఈ దర్శకుడు అదే సిరీస్ లో 4-5 భాగాలు కూడా రూపొందించాల్సి ఉంది. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసోయో.